సారు మెసేజ్ వచ్చిందా సారు? ఎక్కడిది నాకు రాలేదు, మీకు వచ్చిందా? ఎక్కడిది నాకు సుత రాలేదు సారు. అయితే మొన్న మనకంటే ముందు గవలకు పడ్డది కదా సారు, వాళ్ళని ఒకసారి అడగరాదు పడ్డదో లేదో. ఏం లేదు సారు, ఒక దిక్కు పైసలు ఇచ్చేది ఉంది, వాళ్ళు అడుగుతున్నారు, అందుకే గిట్లా అడుగుతున్నా. అయినా పోయిన నెల గీ టైంకు జీతాలు పడ్డాయి కదా, మరి గీ తాపకు ఎప్పుడు వేస్తారో ఏమో అని గిట్లా ఒకళ్ళొకరు గిట్లా అడుక్కునేటోళ్ళు అప్పటి గవర్నమెంట్లా. కానీ తెలంగాణలో అధికార మార్పు జరిగినాక ఏమైంది అంటే ఇక గత ప్రభుత్వంలా ఉద్యోగులు ఉపాధ్యాయులు జీతాలు ఎప్పుడు జమైతాయా అని ఎదురు చూసేటోళ్ళు. కానీ ఈ నెలలో మాత్రం మొదటి తారీఖునే బ్యాంకు ఖాతాలల్లా ట్రెజరీకెళ్లి జీతాలు జమ కావడంతోని ఉద్యోగులు ఉపాధ్యాయులు నమ్మలేకపోయిర్రు. శానా జిల్లాలున్న ప్రభుత్వ సిబ్బందికి జీతాలు జమవడంతోని దీన్ని ఆళ్లే ఒక వింతగా ఒక ఆర్తగా చెప్పుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పోయిన నెలల 5వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ జమైంది. దీంతోనొచ్చిన స్పందనను గమనంలోకి తీసుకున్న సీఎం రేవంత్ సారు జనవరి నెల చివరి రోజున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులతోని సమీక్ష జరిపిండు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎట్లనన్నా ప్రతి నెల జీతాలు వేయాల్సిందే కాబట్టి ఇక 2వ వారం లేచినా 5వ తారీఖు లేచినా ప్రభుత్వానికి ఇదొక తప్పనిసరి డ్యూటీ. కానీ జీతం తీసుకునేటోళ్లకు మాత్రం జీతం ఏ రోజు పడ్డది అనేది చాలా ముఖ్యం. అంతేనే కదా చెప్పుర్రి. అందుకే ప్రభుత్వ సిబ్బందికి 1వ తారీఖున జీతం పడడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది పోర్రి. ఇక వాళ్ళ ముఖాలల్ల సంతోషాలు ఎట్లున్నాయో మీరే చూడుర్రి. మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మాకు మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం ఈరోజే చూసినాం. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు మొదటి జీతాలు పడతాయని చెప్పి. ఇదివరకు గత సంవత్సరాల క్రితం ఎట్లుండేదంటే 10 తారీఖు కానీ 15 తారీఖు, కొన్ని సందర్భాలలో 20 తారీఖు దాటినాక కూడా పడేది. చాలా వరకు మేము శాలరీ పైన డిపెండ్ అయ్యి లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అట్లా తీసుకుని ఉన్న ఆ సందర్భాల్లో మాకు ఈఎంఐలు మిస్ అయ్యి చాలా చెక్ బౌన్స్ అయ్యి మా సిబిల్ పోవడం లాంటివి జరిగి చాలా ఇబ్బందులకు గురైనాం. కానీ ఈసారి ఈ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉద్యోగులందరికీ మొదటి తారీఖు జీతాలు ఇవ్వడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. 1వ తారీఖు జీతం అన్నది మాకు చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఫస్ట్ నాడు జీతం ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఒకటి ఈఎంఐల ద్వారా కూడా కొన్ని చెక్ పంప్స్ అయిన కాలమ్స్ చాలా జరిగినాయి. అట్లా కూడా చాలా సఫర్ కావడం జరిగింది. కాకపోతే ఏంటంటే మాకు ఈరోజు మాకు ఫస్ట్ నాడు జీతం రావడం అనేది మంచి హ్యాపీ అనిపిస్తూ ఉందండి. గతంలో చాలా ఇబ్బందులు పడినాయి అనేది వాస్తవము. ఈరోజు నిజంగా మొదటిసారి మేము మెసేజ్ చూసుకుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. నిజమా ఇది నిజంగా ఇలా ఫస్ట్ డేనే పడ్డది అనుకున్నాం. కాకపోతే నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి మా ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు గుర్తించారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ప్రభుత్వ ఉద్యోగులకు వారధిగా పనిచేస్తున్నారు. ఏ పథకాలైనా ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వారు మా యందు దయతలిచి కరెక్ట్ టైంకు వేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితిలో కూడా మొదటిసారి 1వ తారీఖు జీతాలు వేయడం అనేది చాలా మంచి తగ్గ పరిణామము. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ మా ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రామిస్ చేసినట్టు 5th లోపు శాలరీస్ ఇస్తా అన్నారు. 5th కాకుండా ఈరోజు 1వ తారీఖే శాలరీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే విధంగా మీరు మాకు ఏదైతే టాప్ ప్రయారిటీగా శాలరీస్ 1వ తారీఖే ఇస్తున్నారు, దీని ద్వారా మా సిబిల్ మెయింటైన్ అవుతుంది, మా లోన్స్ కూడా మేము టైంకి పే చేయగలుగుతాము. మీరు ప్రచారంలో భాగంగా కూడా మీరు అన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కూడా బ్యాంకు డిఫాల్టర్ అవుతున్నారు. ఇక మేము అనుకుంటున్నాం ఇక నుంచి ఆ ప్రాబ్లం మాకు రాదని. థ్యాంక్ యూ సార్.